మైక్రోటెక్లో మనం పోర్ట్ ఫార్వర్డ్ అని చేస్తాం కదా. ఈ పోర్ట్ ఫార్వర్డ్ ఏంటంటే మన మైక్రోటెక్ నుంచి ఏదైనా ఒక ఓఎల్టీ కానీ లేదా ఏదైనా ఒక వైర్లెస్ డివైస్ కానీ లేదా కస్టమర్ ఎండ్ డీవీఆర్స్ ఉంటాయి కదా, డీవీఆర్లకు కూడా పోర్ట్ ఫార్వర్డ్ చేస్తాం. ఓఎల్టీలకు కానీ వైర్లెస్ డివైజెస్ కానీ ఓఎల్టీస్ కానీ పోర్ట్ ఫార్వర్డ్ చేస్తాం అనమాట. అవి మనకి రిమోట్లో యాక్సెస్ అవ్వటం కోసం. అది యాక్సెస్ అవ్వటం కోసం పోర్ట్ ఫార్వర్డ్ ఎలా చేస్తామంటే త్రూ మన పబ్లిక్ ఐపీ ద్వారా వాళ్ళకు ఒక పోర్ట్ అనేది అసైన్ చేసి పోర్ట్ ఫార్వర్డ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ పబ్లిక్ ఐపీ మనది ఏదైతే పబ్లిక్ ఐపీ, నేను నార్మల్గా టెస్టింగ్ అని చెప్పని మీకు ఇట్లా పబ్లిక్ ఐపీ పెట్టాను. ఈ 2.2.2 ప్లేస్లో మీ పబ్లిక్ ఐపీ ఏదైతే ఉంటుందో ఆ పబ్లిక్ ఐపీ పెట్టాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆ పబ్లిక్ ఐపీ దగ్గర కింద పోర్ట్ నంబర్స్ ఉంటాయి. పోర్ట్ నంబర్స్ దగ్గర మనం పోర్ట్ నంబర్స్ ఇచ్చుకుంటాం. అది ఒక పోర్ట్ నెంబర్ 1 టైం ఇవ్వాలి. నెక్స్ట్ దానికి సిరీస్గా ఇచ్చుకుంటా వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో పోర్ట్ ఫార్వర్డ్ చేస్తే దానికి నెక్స్ట్ సిరీస్ ఇచ్చుకుంటా వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ యాక్షన్లో ఐపీ ఇవ్వాలి. ఐపీ ఏదంటే ఎగ్జాంపుల్ మీరు డీవీఆర్ ఉంటే డీవీఆర్కి రౌటర్ ఉంటుంది కదా, రౌటర్కి మీరు ఏ ఐపీ అయితే ఉందో ఆ రౌటర్లో ఐపీ ఇక్కడ ఇవ్వాలి. లేదా ఓఎల్టీకి మీరు ఒక ఐపీ అసైన్ చేస్తారు కదా, మన ప్రైవేట్ ఐపీ, ఓఎల్టీది ఐపీ ఇవ్వాలి. లేదా వైర్లెస్ డివైస్లో ఏదైతే ఐపీ ఇస్తారో ఆ ఐపీ పెట్టాలన్నమాట. నెక్స్ట్ పోర్ట్ నెంబర్స్ వచ్చేసి పోర్ట్ 80 అనమాట. పోర్ట్ 80 అంటే ఇప్పుడు మీరు ఓఎల్టీకి లాగిన్ అవ్వడానికి హెచ్టిటిపిఎస్లో లాగిన్ అవుతున్నారా లేదా ఓన్లీ హెచ్టిటిపితో లాగిన్ అవుతున్నారా అనేది చూసుకోవాలి. హెచ్టిటిపి అయితే పోర్ట్ 80, హెచ్టిటిపిఎస్ అయితే పోర్ట్ 443 పెట్టుకోవాలి. నార్మల్గా అయితే సేమ్ ఐపీ నార్మల్ పోర్ట్ నెంబర్ పెట్టేస్తే కొన్నిటికి పోర్ట్ నెంబరే సరిపోతుంది అనమాట. అది మీరు వాడే డివైస్ని బట్టి లాగిన్ని బట్టి పోర్ట్ నెంబర్ పెట్టుకోవాలి.